గత కొంతకాలంగా భారతదేశంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని గమనించినట్లయితే సోషల్ మీడియాలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ జరుగుతోంది. ఇందులో నరేంద్ర మోడీని అధమస్థాయికి దిగదార్చడానికి కొంతమంది విషపురాతలను మొదలుపెట్టారు. అయితే ఈ విధంగా జరగడం అనేటువంటిది రాజకీయాల్లో కామన్ అనుకోవచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రిని అమెరికా అధ్యక్షుడితో పోలుస్తూ ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడితో ఏ విధంగానూ సమానం కాదు, భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడికి భయపడ్డారు, ఆయన కాళ్ళ బేరానికి వెళ్ళారు, ఆయన కాళ్ళ మీద పడ్డారనే విధంగా సోషల్ మీడియాలో విషప్రాతలు రాస్తున్నారు. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. అయితే భారతదేశంలో ఈ విధంగా విష ప్రచారం చేయడానికి కొంతమంది సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఉపయోగించుకుంటూ విదేశాల్లో ఉంటే ఈ విధమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. వీళ్ళకి విదేశాల నుండి ఫండింగ్ జరుగుతూ ఉంది. అట్లాగే భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది కుహానా రాజకీయ నాయకులు కూడా ఇట్లాంటి విషవృక్షాలకి సపోర్ట్ చేస్తూ భారతదేశంలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి, అట్లాగే భారతదేశంలో రాజకీయ నాయకుల మధ్య ఒక అంతరాన్ని సృష్టించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ధోరణి ఒక స్థాయి మించిన తర్వాత భారతదేశంలో ప్రమాద గంటికలు మోగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తతో ఉండి అసలు నరేంద్ర మోడీ ట్రంప్ ఎట్లా ఇద్దరు సమానమేనా, లేకపోతే నరేంద్ర మోడీ నిజంగా ట్రంప్ కాళ్ళ మీద పడ్డారా అనేది తరచి చూసి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి సమయం ఇది. అయితే ఇక్కడ నరేంద్ర మోడీని ట్రంప్తో మనం పోల్చవచ్చా అంటే ఖచ్చితంగా పోల్చలేము అనే చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, దేశం పైన ఒక నిర్దిష్టమైనటువంటి అంచనా కూడా ఉంది. కానీ ట్రంప్కి అవేమీ లేదు. ట్రంప్ ఒక తెంపరి నాయకుడు. ట్రంప్కి ప్రపంచ స్థాయి నాయకుడి లక్షణాలు ఏ కోశాన లేవు. నరేంద్ర మోడీ మాత్రం తన పరిపాలనా దక్షతతో కావచ్చు, లేకపోతే ప్రపంచ విషయాలపైన చక్కటి అవగాహన ఉంది. నరేంద్ర మోడీకి వ్యాపారాలు కూడా ఏం లేవు. ట్రంప్ కేవలం వ్యాపార నాయకుడు. కేవలం తన వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలి, తన కుటుంబ సంపద పెంచుకోవాలి, తన కొడుకులకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి వ్యాపారాన్ని కట్టబెట్టి వాళ్ళు ప్రపంచంలో మరిన్ని ఆస్తులు సంపాదించుకునేలాగానే తన నిర్ణయాలను కొనసాగిస్తూ పోతున్నాడు. కాబట్టి ట్రంప్ని ఏ విధంగా కూడా నరేంద్ర మోడీతో పోల్చలేము. నరేంద్ర మోడీ దేశభక్తితో నిండినటువంటి ఒక ఫుల్ టైం రాజకీయ నాయకుడు, ట్రంప్ ఒక ఫుల్ టైం వ్యాపారవేత్త. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ట్రంప్ నరేంద్ర మోడీకి సరి సమానం కాదు. నరేంద్ర మోడీకి దరిదాపుల్లో కూడా ట్రంప్ ఎక్కడా కూడా రాడు. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడిలో కూడా నరేంద్ర మోడీ ఎక్కడా కూడా తప్పుడు అంచనాలు వేయకుండా, లేకపోతే ఎక్కడా కూడా తలగ్గకుండా, తప్పుడు కాళ్ళు వేయకుండా చాలా జాగ్రత్తగా భారత ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ప్రజలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అమెరికాలో ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు కునారిల్లుతోంది, దాదాపుగా దివాలా అంచునుంది. ఇది ప్రజలు గమనించుకోవాలి. అంటే మన భారతదేశాన్ని నరేంద్ర మోడీ లాంటి నాయకుడు మెల్లమెల్లగా కన్స్ట్రక్టివ్గా, ప్రోగ్రెసివ్గా ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్తూ పోతున్నారు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇవాళ దాదాపుగా దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది. అమెరికా కూడా దాదాపుగా $3 బిలియన్, $3 బిలియన్ ఇవాళ అప్పులు చెల్లించలేని పరిస్థితుల్లో దిగజారింది. భారతదేశం గత 15 ఏళ్ళుగా దాదాపుగా మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాలకి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేని అప్పులను కూడా దాదాపుగా క్లియర్ చేసి చెల్లించేసింది. దాని ద్వారానే ఇవాళ భారతదేశం చాలా సులభంగా అటు రష్యా నుంచి కావచ్చు, వెనిజులా నుంచి కావచ్చు ఆయిల్ను కొనగలిగేటువంటి స్థితికి కూడా వెళ్ళింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది అదే పనిగా నరేంద్ర మోడీ ట్రంప్కి భయపడ్డాడు, నరేంద్ర మోడీ ట్రంప్ను ఎదిరించి మాట్లాడలేకున్నాడు అని చెప్తున్నారు. అయితే ఈ విధంగా ఎదిరించకపోవటం అనేది ప్రపంచ స్థాయి నాయకుడి లక్షణం. ఎందుకంటే ప్రపంచ స్థాయి నాయకుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇద్దరి నాయకుల మధ్య జరిగినటువంటి హాట్లైన్ సంభాషణని మీడియాకు లేకపోతే ఏ మూడో వ్యక్తి ముందు వ్యక్తపరచకూడదు. కనీస ఇంగిత జ్ఞానం లేని ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడంతోనే ట్రంప్ ప్రపంచ స్థాయి నాయకుడు కాదు అనేటువంటి విషయం అయితే సుస్పష్టమైపోయింది. అయితే ఇది మర్చిపోయి భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు అరే మోడీ భయపడ్డాడు, ట్రంప్ని సార్ అన్నాడని చెప్తున్నారు. అంటే సాంప్రదాయం ప్రకారం ఎవరైనా కూడా అవతల వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మనం సారనో లేకపోతే అయ్యానో లేకపోతే అన్నానో పిలవడం అనేటువంటిది మన కనీస ధర్మం. అట్లాగే మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి అవతల వ్యక్తిని మనం గౌరవించడం అనేటువంటిది మన సాంప్రదాయం. అందులో భాగంగానే నరేంద్ర మోడీ సారని పిలిచిండొచ్చు. నరేంద్ర మోడీ ట్రంప్నే కాదు భారతదేశంలో ఉన్నటువంటి తనకంటే జూనియర్లైనా లేకపోతే ఇతర పార్టీల నాయకులైనా కూడా వాళ్ళని కూడా గౌరవంగానే సంబోధించడం ఇదివరకే మనం గమనించాం. కాబట్టి సార్ అని పిలవడంలో ఎట్లాంటి
తప్పు లేదు. దీన్ని పట్టుకొని ఎందుకు సోషల్ మీడియాలో ఈ విధంగా నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు ఎవరికి అర్థం కానిటువంటి విషయం. కాకపోతే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ మోడీని మచ్చిక చేసుకొని మోడీని తన దారిలోకి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించకపోవడంతోనే ఇవాళ ట్రంప్ మోడీ మీద అక్కస్తోనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది సుస్పష్టం. ఎందుకంటే కెనడాలో జరిగినటువంటి సమావేశాల తర్వాత ట్రంప్ మోడీని అమెరికాకు వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా ఆహ్వానించాడు. అయితే ట్రంప్ మనసులో ఏముందో పసిగట్టినటువంటి నరేంద్ర మోడీ అమెరికా వెళ్లకుండానే తన పర్యటనను ముగించుకుని భారతదేశానికి వచ్చారు. అయితే ఇక్కడ ట్రంప్ ఆలోచన ఏంటంటే అమెరికాకు మోడీని పిలిపించి అక్కడే అసీం మోడీని కూడా పిలిపించాడు. అంటే ఆ లంచ్ మీటింగ్లోనే ట్రంప్ నరేంద్ర మోడీని అసీం మోడీని కల్పించి వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం నేను కుదర్చాను, అట్లాగే వీళ్ళిద్దరు కలిసి తనకి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందిగా ప్రకటించాలని కోరుకున్నాడు. అయితే ట్రంప్ మనసులో ఏముందో గమనించినటువంటి నరేంద్ర మోడీ ఆ మీటింగ్కి వెళ్లకుండా తనకు వేరే పనులు ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా భారతదేశానికి వచ్చారు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన షెడ్యూల్ని ఎక్కడ క్యాన్సిల్ చేసుకోలేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి, ట్రంప్ రిక్వెస్ట్ చేశాడు. ట్రంప్ మాటను మోడీ లెక్కలోకి తీసుకోలేదు. అంటే ఇక్కడ ఎవరు భయపడ్డట్టు ఎవరు భయపడలేదో జనాలకి అర్థం అవ్వాలి. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రి, అట్లాగే అసీం మునీర్ అక్కడ ఒక ఉద్యోగి, అంటే పాకిస్తాన్ ఆర్మీలో ఉద్యోగి. అతడు ప్రధానమంత్రితో సమానం కాదు, అక్కడ కనీసం ఒక మంత్రి కూడా కాదు. అట్లాంటి వ్యక్తితో ఒక ప్రధానమంత్రి ఏ విధంగా కూర్చొని మాట్లాడతాడు అంటే ట్రంప్కి ఇక్కడ బుద్ధి లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక భారతదేశం లాంటి అతిపెద్ద దేశానికి నాయకుడిగా ఉన్నటువంటి, ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేటువంటి ఒక అధికారితో కలిసి మాట్లాడతాడు అని చెప్పి ట్రంప్ ఏ విధంగా అనుకున్నాడు. ఇది ట్రంప్ టెంపరితనం అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి ట్రంప్కి రాజకీయాలపైన పరిజ్ఞానం, అవగాహన లేదు. లేకపోతే ఈ నాయకుల్ని కలిపేసి చిన్న చూపు చూడడమే కాకుండా వీళ్ళిద్దరు తన దారిలో ఉన్నారని ప్రపంచానికి తెలియజెప్పాలనుకున్నాడు. దీన్ని గమనించి నరేంద్ర మోడీ ట్రంప్ని అసలు లెక్కలోకి తీసుకోలేదు. ఆ తర్వాత మరొక సంఘటన ఏంటంటే G7 సమ్మిట్లో భాగంగా ట్రంప్ మలేసియా పర్యటనకు వచ్చారు. అక్కడ కూడా ట్రంప్ను విస్మరించాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ మలేషియా పర్యటనకు వెళ్లకుండా కేవలం ఆన్లైన్లో మాత్రమే ఆ మీటింగ్లో ప్రసంగించడం జరిగింది. అంటే ఇక్కడ కూడా నరేంద్ర మోడీ ట్రంప్ని విస్మరించారు. ట్రంప్ని ఎక్కడా కూడా ఒక నాయకుడిగా లేకపోతే ప్రపంచ పెద్దన్నగా గుర్తించడం లేదు. ఈ అక్కసే ట్రంప్లో పెద్దదైపోయింది. దీంతోనే నరేంద్ర మోడీని పలు దఫాలుగా విమర్శించడమో లేకపోతే అవమానించడమో చేస్తున్నారు. కాబట్టి ఇవేవి చూసినా కూడా ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రపంచ స్థాయి నాయకుడు కాదు. అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ట్రంప్లో ఏ కోశాన లేవు అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ నరేంద్ర మోడీ చాలా ఇంగిత జ్ఞానంతో వ్యవహరిస్తూ తన రాజనీతిని ప్రదర్శిస్తున్నారు. ఏంటంటే ఆ దేశం పైన ఎంత కోపం ఉన్నా కూడా దాన్ని బయటకు వ్యక్తపరచకుండా డిప్లొమాటిక్గా ముందుకెళ్తూ ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు కొనసాగించాలి, ఎంతవరకు ఉండాలో దాన్నే ఖచ్చితంగా పాటిస్తూ ఆ దేశాన్ని కూడా తన దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది ఇతర పార్టీల నాయకులు కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ అంటే నచ్చనేటువంటి వ్యక్తులు కావచ్చు, విషపురాతలు రాస్తూ సోషల్ మీడియాలో గత కొంతకాలంగా నరేంద్ర మోడీ పైన తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. ఇది సామాన్య మానవుడికి అర్థమవ్వాల్సినటువంటి విషయం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ట్రంప్ ఏ విధంగా చూసినా కూడా ప్రపంచ స్థాయి నాయకుడు కాదు అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ పుతిన్ మీటింగ్ జరిగిన తర్వాత పుతిన్ ట్రంప్కి ఏమాత్రం విలువ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ట్రంప్ ఫెయిల్ అయిపోయాడు. అదే పుతిన్ ఇండియాకు వచ్చి భారతదేశంతో చాలా సామరస్యంగా, చాలా గౌరవంగా వ్యవహరించారు. ఇది కూడా మనం గౌరవించాల్సినటువంటి విషయం. అదేవిధంగా ట్రంప్ తనకు తానుగా శాంతి కాముకుడుగా నిరూపించుకునేందుకు అటు ఇజ్రాయిల్ అట్లాగే హమాస్ మధ్య ఒక శాంతి ఒప్పందాన్ని కుదర్చారు. ఈ ఒప్పందంలో భాగంగా దాదాపుగా 7-8 దేశాలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడికి వెళ్ళి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అటు ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది అని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఈ మీటింగ్కి నరేంద్ర మోడీని కూడా ఇన్వైట్ చేశారు. నరేంద్ర మోడీ అక్కడికి కూడా వెళ్ళలేదు. ఇది కూడా ట్రంప్కి చాలా చిన్నతనంగా అనిపించింది. ఎందుకంటే అమెరికాకి అధ్యక్షుడైనటువంటి తాను పిలిస్తే నరేంద్ర మోడీ అక్కడికి రాలేదు అనేటువంటి భావన ట్రంప్కి మనసులో బలంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనసులో ఉంచుకున్న ట్రంప్ ఇవాళ ఒక నాయకుడి స్థాయికి దిగజారి చాలా నీచంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయి నాయకుడి లక్షణం అయితే కాదు. అయితే
ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఈజిప్ట్కి నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళలేదంటే, ఇక్కడ ఇజ్రాయెల్ మనసులో ఏముందో నరేంద్ర మోడీకి తెలుసు. ఈ ఇజ్రాయెల్ ట్రంప్ చెప్పిన దానికి ఒప్పుకోదు, అట్లాగని చెప్పి ఈ శాంతి ఒప్పందానికి కట్టుబడదని కూడా తెలుసు. కాబట్టి కట్టుబడని లేదా ఒక ఒప్పందం బ్రీచ్ అవుతుంది లేదా ఒక ఒప్పందం రద్దు అవుతుంది అట్లాంటి ఒప్పందాలకి వెళ్ళి తన పరువు తీసుకోలేడు. కాబట్టి నరేంద్ర మోడీ చాలా ముందు చూపుతో ఆలోచించి ఆ సమావేశానికి వెళ్ళలేదు. అంటే ఈ 3 విషయాలని, అటు కెనడా పర్యటనలో కావచ్చు, మలేషియా కావచ్చు, ఈ శాంతి ఒప్పందంలో కావచ్చు, 3 కూడా ట్రంప్ దారుణమైనటువంటి ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఈ 3 విషయాల్లో కూడా నరేంద్ర మోడీ చాలా దురదృష్టితో ఆలోచించి ప్రపంచంలో తనకు తానుగా ఒక గొప్ప నాయకుడిగా నిరూపించుకున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా నరేంద్ర మోడీ అనే వ్యక్తి ట్రంప్తో సరిపోల్చాల్సినటువంటి అవకాశం లేదు. నరేంద్ర మోడీ ట్రంప్తో పోలిస్తే ఎన్నో రెట్లు ఉత్తమమైనటువంటి వ్యక్తి. పూర్తిగా భారతదేశాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. భారతదేశానికి ఏది మంచో ఆలోచించి డెసిషన్ తీసుకుంటున్నాడు. అయితే భారతదేశంలో కొన్ని కుహాన శక్తులు ఉండటం వల్ల ఈ కుహాన శక్తులను కూడా అదుపు చేసుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే భారతదేశంలో ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగడానికి కొన్ని పార్టీలు కావచ్చు, కొంతమంది మత విద్వేషకులు కావచ్చు ఈ దేశంలో ఉన్నారు. వీళ్ళందరినీ అదుపు చేస్తూ భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి వ్యవహారం. అయినా కూడా నరేంద్ర మోడీ తన బాధ్యతని భావితరాల కోసం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఏ విధంగా చూసినా కూడా ట్రంప్తో పోలిస్తే 100 రెట్లు మేలు, 100 రెట్లు గొప్ప నాయకుడు. ఎందుకంటే ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు, ఆయన ఫక్తు వ్యాపారవేత్త. ఇవాళ ట్రంప్ మాటని ప్రపంచంలో ఏ దేశము కూడా నమ్మటం లేదు. ట్రంప్ని ఒక జోకర్ లాగానే ట్రీట్ చేస్తున్నాయి. ఇవాళ ట్రంప్ ప్రతి దేశం పైన ఇవాళ ట్యాక్స్లు విపరీతంగా టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నారు. ఈ టారిఫ్లు పెంచుకుంటూ పోవడం వల్ల అమెరికాలో $1 లేదా $1 దొరికేటువంటి వస్తువు ఈ టారిఫ్ల వల్ల ఇది ఇవాళ దాదాపుగా 25% పెరిగాయి కొన్ని దేశాలకి, 50% పెరిగింది కొన్ని దేశాలకి. ఇప్పుడు భారతదేశం పైన 500% టారిఫ్ వేస్తానంటున్నాడు. $1 దొరికేటువంటి ఏదైనా వస్తువు ఇవాళ $500 పెట్టి కొనాల్సినటువంటి అవసరం వచ్చింది, టైం వచ్చింది. ఎందుకంటే భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువులు కావచ్చు, మందులు కావచ్చు చాలా నాణ్యతతో కూడుకుంటాయి. అట్లాగే చైనా నుంచి దిగుమతి అయ్యేటువంటి వస్తువుల నాణ్యత చాలా డొల్లతనంగా ఉంటుంది. ఆ మందులు కూడా నాణ్యతగా ఉండవు. అక్కడ మందుల కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి అమెరికన్ ప్రజలు రానున్న రోజుల్లో ఈ ట్రంప్ పిచ్చి చర్యల వలన ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితికి వస్తారు. అక్కడ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే ప్రస్తుతం అమెరికాలో జరిగేటువంటి పరిస్థితులు కొంత ట్రంప్కు అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఒక 5-10 ఏళ్ల తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవటమే కాకుండా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. తర్వాత ప్రజలు రోడ్ల మీదకి పడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ట్రంప్ విధించేటువంటి సుంకాల వల్ల భారతదేశం మొదట్లో కొంత నష్టపోవచ్చు, కానీ మెల్లగా భారతదేశం అమెరికాతో జరిపేటువంటి వ్యాపారాన్ని తగ్గించుకొని తన వ్యాపారాన్ని ఇతర దేశాలకు విస్తరించుకుంటూ పోతే మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ మెల్లగా మళ్ళీ గాడిలో పడుతుంది. ఎందుకంటే నిన్న మొన్న 500% టారిఫ్ విధిస్తాననగానే భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్లో దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. అయితే గతంలో కూడా 25% ట్యాక్స్ విధిస్తామన్నప్పుడు కూడా ఇదే జరిగింది. ఆ తర్వాత ఒక 2 నెలలకి మార్కెట్లు మెల్లగా పుంజుకున్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇలానే మార్కెట్లు పుంజుకుంటాయి. భారతదేశం ఇప్పుడు ఏం చేస్తుందంటే అటు మిడిల్ ఈస్ట్, యూరప్, అట్లాగే లాటిన్ అమెరికా లాంటి దేశాలతో కూడా తన వ్యాపార సంబంధాలను కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో భారతదేశం తన ఎగుమతులను ఈ దేశాలకు విస్తరించినట్లయితే అమెరికా మీద మనం ఆధారపడాల్సినటువంటి అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి భారతదేశం మెల్లమెల్లగా తన వ్యాపార అవకాశాలని ఇతర ఖండాలలో, ఇతర దేశాలతో విస్తరించుకుంటుంది. తద్వారా భారత వ్యాపారవేత్తలకు ఇది ఒక మంచి పరిణామంగానే పరిణమించేటువంటి అవకాశం ఉంది. మొదట్లో వ్యాపారవేత్తలు కొంత ఒడిదుడుకులకు లోనవ్వచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. అంతేకాకుండా ట్రంప్లో ఉన్నటువంటి మరొక విలక్షణమైనటువంటి నాయకుడు ఏంటంటే, ఇన్ని రోజులు యూరప్కి అమెరికా పెద్దన్నగా వ్యవహరించింది, నాటోని ముందు పెట్టి యూరప్ని తన కనుసన్నల్లో ఉంచుకుంది. ఇవాళ ట్రంప్ ఆ యూరప్ని కూడా పూర్తిగా నీళ్ళలో ముంచేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇవాళ యూరప్ కూడా ట్రంప్ని నమ్మట్లేదు, అమెరికా నమ్మట్లేదు. అట్లాగే తన స్వ అవసరాల కోసం గ్రీన్లాండ్ని ఆక్రమించాలనుకుంటుంది, లేకపోతే ఆ గ్రీన్లాండ్ని కొనాలనుకుంటుంది. ఒకవేళ గ్రీన్లాండ్ అనే దాన్ని కోల్పోతే మాత్రం యూరప్లో ఒక గుండెకాయను కోల్పోయినట్లు అవుతుంది. కాబట్టి యూరప్ అనేటువంటిది ఇప్పుడు నిప్పుల కొలిమిలో ఉంది. ఇప్పుడు ట్రంప్ పిచ్చర్యల వల్ల యూరప్ అనేటువంటిది ఎటు పడిపోతుందో, ఏ అఘాతంలోకి పడిపోతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. అట్లాగే ట్రంప్
ఇన్ని రోజులు తను నమ్ముకున్నటువంటి యూరోప్ని యుక్రెయిన్ యుద్ధంలో ఒక్కసారిగా మాట మార్చి అటు యుక్రెయిన్ని ఇటు యూరోప్ని కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ట్రంప్ సపోర్ట్ లేకపోతే యూరోప్ పైన రష్యా దాడి చేయడం చాలా సులభతరం అవుతుంది. కాబట్టి ట్రంప్ చేసే పిచ్చి చర్యల వలన తను నమ్ముకున్న దేశాలన్నింటినీ ఇవాళ నట్టేట ముంచబోతున్నారు. ఏ విధంగా చూసినా కూడా ట్రంప్ పిచ్చి చర్యల వలన ప్రపంచం మొత్తం చాలా అస్థిరతతో కొనసాగుతుంది. ఇప్పుడు ట్రంప్ తనకు తానుగా పెద్దన్న నిరూపించుకోవడానికి అటు వెనిజులాలో జరగబడి అక్కడ ఉన్నటువంటి ఒక అధ్యక్షుడినే దాదాపుగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు, బందీగా ఉంచుకున్నారు. అట్లాగే రేపు మాపు బ్రెజిల్ అట్లాగే మరికొన్ని చిన్న చిన్న దేశాలపైన కూడా దాడులు చేసి అక్కడ సైనిక చర్యను ప్రయోగించబోతున్నారు. కాబట్టి వీటన్నింటినీ గమనించినట్లయితే ఇక్కడ రాజ్యాకాంక్ష అనేది బలపడుతుంది. వేరే దేశాల్లో ఉన్నటువంటి సొత్తుని తమ దేశానికి తరలించడం అనేటువంటిది కూడా మనకి కనబడుతుంది. ఇక్కడ మరొక వైపు గమనించినట్లయితే నరేంద్ర మోడీకి ఇట్లాంటి రాజకాంక్ష లేదు, వేరే దేశాలని ఆక్రమించాలనేటువంటి దురాక్రమణ చేయాలనేటువంటి ఆలోచన లేదు. తన దేశాన్ని తను నమ్ముకున్నటువంటి ప్రజలకు మంచి చేయాలి, తన భావితరాలకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశాలని జాతీయ భద్రతను కల్పించాలని చెప్పి గట్టి విశ్వాసంతో నరేంద్ర మోడీ ముందుకెళ్తున్నారు. ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యాపారవేత్త. ట్రంప్ తన కుటుంబం కోసమే మొత్తం తన అధికారాన్ని ఉపయోగించుకుంటున్నాడు. నరేంద్ర మోడీ ఫక్త రాజకీయ నాయకుడు, తన కుటుంబం లేదు, ఇక్కడ వ్యాపారాలు అసలే లేవు. అట్లాగే నరేంద్ర మోడీ భావితరాల కోసం భారతదేశం బాగుండాలని కోరుకుంటున్నాడు. ట్రంప్ కేవలం తన కుటుంబ వ్యాపారం బాగుండాలి, తన ఆస్తులు పెరగాలనేటువంటి ఉద్దేశంతోనే అమెరికా అధ్యక్ష పదవిని ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా నరేంద్ర మోడీ అనే వ్యక్తి ట్రంప్ కంటే ఓ 10 మెట్లు పైనే ఉంటాడు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉన్నటువంటి కొంతమంది యూజర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా కేవలం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ విధమైనటువంటి పోస్టులు పెడుతూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.